చేస్తున్నారా, లేదా ఇదే ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం ఇంకో 6 నెలలు కొనసాగుతుందా, కర్ణాటక అట్లాగే ఏడాది పాటు నడుస్తుందా, ఇట్లాంటి లెక్కలు ఆ తుది రూపంలో తేలుతుంది. ఒకవేళ అందులో సరిగ్గా చేయలేదనుకోండి, సుప్రీంకోర్టు మళ్ళీ దానికి రిస్ట్రిక్షన్ పెడుతుంది. ప్రతిపక్షాలు అన్నట్టు రాష్ట్రాల మీద పెత్తనం పూర్తిగా కేంద్రానికి ఏమైనా వెళ్ళిపోద్దా జమిలీ ఎన్నికలు జరిగితే తర్వాత నుంచి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బుర్ర ఉంటే దీన్ని అనుమతించాలి. ఎందుకంటే మొట్టమొదట అట్లా జరిగిందే కాంగ్రెస్ హయాంలో 68 దాకా జరిగినాయి. 67 తర్వాతనే కేరళ ప్రభుత్వాన్ని రద్దు చేయటం వల్ల తేడా వచ్చింది. తర్వాత కేంద్రంలో ఇది పెట్టుకురావడం, దాన్ని ఏమంటారు ఎమర్జెన్సీ, ఇట్లాంటి దరిద్రాల వలన మొత్తం గందరగోళం ఏర్పడింది. లేకపోతే అంతకు ముందంతా జమిలీ ఎన్నికలే. రాజ్యాంగ రూపకర్తలు అయితే జమిలీ అనేది రాయలేదు అక్కడ. ఎందుకని ఆ రోజున అన్ని కలిపినే జరుగుతున్నాయి ఒకేసారి, విడివిడిగా జరగట్లేదు. విడివిడిగా జరుగుతాయి అని వాళ్ళు భావించుంటే ఇట్లాంటి పరిస్థితి వాళ్ళు ఆ రోజునే రాసి ఉండేవాళ్ళేమో. రాయలేదు అసలు. రాయకపోవడం వల్ల ఈ గందరగోళం నడుస్తుంది. ఇప్పుడు రాజ్యాంగంలో రాయని పాయింట్ను కొత్తగా యాడ్ చేస్తున్నాం. వాళ్ళు ఊహించినటువంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి. ఇందులో జమిలీకి సంబంధించినటువంటిది రేపు పొద్దున పార్లమెంట్ తేల్చాల్సింది అదే అనమాట. ఇవన్నిటి మిగతా ప్రాంతీయ పార్టీలు అంటారా, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి, కేంద్రాంది ఇది కలిపి జరిగితే ఎన్నికలు సహజంగా కేంద్రపు ఇంపాక్ట్ దీని మీద పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 2 ఎలక్షన్లో కూడా 2019, 2024 ఎన్నికల్లో కూడా కేంద్రపు ఇంపాక్ట్ మన మీద పడింది అని ఫీల్ అవుతారు ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం కానీ వైసీపీ కానీ. ఎందుకని ఆ రోజున వీళ్ళు కేంద్రంతో విభేదించారు. తెలుగుదేశం వాళ్ళు 18 నుంచి విభేదించారు. 19లో ఎన్నికలు జరిగినప్పుడు దేశవ్యాప్తంగా మోడీ హవా నడవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా ఓడిపోయాం కదా మేము అని వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ దానికప్పుడు వైసీపీ ఏముంటుంది, ఆంధ్రాలో మీ పాలన వల్ల ఫెయిల్ అయ్యారు,